అధ్యాయం? 8వ అధ్యాయం. కరెక్టేనా? వాక్యము క్రమంగా చెబుతూ ఉన్నాం. 8వ అధ్యాయము చిన్న అధ్యాయమే. ఉత్తర ప్రత్యుత్తరంగా మార్చి చదువుతూ వస్తాం. నేనొక వచనం, మీరొక వచనం. దయచేసి మీ భాగాన్ని మీరు ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకం ముందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అందరి నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచి తిని వారికి 7 మరియు సువార్తను ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవుగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధైర్య ధూపద్రవ్యములు ఇవ్వబడెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయాను, చెట్లలో 3వ భాగం కాలిపోయాను, పచ్చగడ్డియు కాలిపోయాను. సముద్రంలోని ప్రాణం గల జంతువులు 3వ భాగం చచ్చాను, ఓడలలో 3వ భాగం నాశనమాయను. 11వ వచనం. ఆ నక్షత్రమునకు మాచుపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగం మాచుపత్రి అయ్యాను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిరి. మరి నేను చూడగా ఆకాశం మధ్యన ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతలను బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని. ప్రార్థన చేద్దాం. మీ కృపను బట్టి మీ వాక్యం చదివేటువంటి కృపను మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవమన్నటువంటి మాటలు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ద్వారా మీరు మాతో మీ యొక్క ఉద్దేశము, మీ యొక్క ఆలోచనలు మాకు తెలియచేయండి. మేమైతే నిష్ప్రయోజకులము, ఎన్నిక లేని వారమని ఒప్పుకుంటున్నాం. ప్రభా, మీ కృప ద్వారా మీ వాక్యం ద్వారా మనం బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. కీర్తనలు 119, 165 చరణం ప్రకారం నీ ధర్మశాస్త్రం ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిలుట కారణం ఏమీది లేదు. కనుక మీ ధర్మశాస్త్రం ద్వారా ఈ రాత్రి మేము పురికొల్పబట్టకు సహాయం దయచేయండి. ప్రభా, మీ సన్నిధి నియమమును బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ వచ్చిన వారందరినీ మీ వాక్యం దీవెన చేత నింపుతూ రమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 7 అధ్యాయాలు అయిపోయినాయి. 8వ అధ్యాయానికి వచ్చాం. కనుక ప్రకటన గ్రంథం అంతా కూడా మనము ఒకే ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు యొక్క రాకడ తర్వాత యుగ సమాప్తికి జరగబోయేటువంటి సందర్భం ఇది. అనగా వీటన్నిటినీ భూనివాసులు ఎదుర్కోబోయేటువంటి మరి అతి కష్టమైనటువంటి శ్రమలతో కూడినటువంటి భాగం ఇది. అనగా యేసు ప్రభు వారు మరి తన శిష్యులతో మాట్లాడుతూ వచ్చాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట చూసి మళ్ళీ ఇక్కడికి వస్తాం, సమయం లేదు కనుక త్వరగా. మత్తయి సువార్త 24వ అధ్యాయం అనగా 3వ వచనం చదవండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? ఇక్కడి నుంచి చదవండి. నీ రాకడకును ఈ యుగ సమాప్తికి. ఇక్కడికి యేసు ప్రభు వారిని ఆయన శిష్యులు అడిగారు 2 విషయాలు. ఒకటేమో నీ రాకడకును, రెండోది యుగ సమాప్తికి సూచనలు అడుగుతూ వచ్చినారు.
కనుక యేసు ప్రభు రాకడలో మనమందరం కూడా ఎత్తబడవలసిన వారంగా ఉన్నాం. అందుకే దేవుని మందిరము, దేవుని సహవాసము, ఆరాధన, ప్రభు బల్ల దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎక్కడైతే మరి అపోస్తుల బోధ, రెండవది సహవాసం, మూడోది రొట్టె విరుచుట, నాలుగోది ప్రార్థన. ఇదే సంఘానికి ఉన్నటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. కనుక భూలోకంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం పేరు నాకు ఎక్కడ కూడా కనపడలేదు ఇంతవరకు. ఎన్నో సంఘాలకు పేర్లున్నాయి. దీనికేంటి పేరు నాకు తెలీదు. తుయతేరనా? నూతన యెరూషలేము. కనుక ఒక సంఘం పేరుంది. అది ఎక్కడ నాకు కనపడడమే లే. ఎవరు పెట్టుకోలే. చూద్దామా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడన్నా పెట్టుకుంటారేమో చెప్పినా కానీ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము అనగా 25, 27 మధ్యలో మాకు కనపడుతుంది. ఒక సంఘం ఉందంట. ఆ! అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఆ సంఘం ఏంటంటే అది కళంకమైనను, ముడత అయినను అటు ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, దాని పేరేంటి ఎక్కడుందండి? మహిమ గల సంఘం. భూలోకంలో ఒక సంఘం ఉందంట. దాంట్లో ఎటువంటి అయోగ్యత అనుకోవచ్చు, మడత, ముడత, మచ్చ, కలంకము ఏది కూడా లేక అది పరిశుద్ధమైన సంఘం. దాని పేరేంటంట? మహిమగల సంఘం. అది భూలోకంలో ఉంది. అది సర్వంతం మరి అది అంతటా అంతను వ్యాపించి ఉంది. ఆ సంఘంలో ఎవరైతే దాఖలైనారో, ఎవరైతే పేరు లిఖించబడుతుందో వారందరూ కూడా ప్రభు రాకడలో ఎత్తబడతారు. కనుక యేసు ప్రభు వారి రెండవ రాకడలో మధ్యాకాశానికి మనమందరం ఎత్తబడిన తర్వాత విడవబడినటువంటి వారు ఎదుర్కోబోయేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా యోహాను రాస్తూ వచ్చాడు. యోహానుకు దేవుడు గొప్ప దర్శనం ఇస్తూ వచ్చాడు. ఆయన యేసు ప్రభు యొక్క రొమ్మును ఆనుకున్నటువంటి వాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన గురించి రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభు యొక్క రొమ్మును ఆనుకున్నటువంటి వాడు. అబ్రహాం రొమ్మును ఎవరు అనుకున్నారు? లాజర్ అనేటువంటి వ్యక్తి ఆనుకుంటూ వచ్చినాడు. కనుక ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యోహాను యేసు ప్రభు యొక్క రొమ్మును ఆనుకున్నాడు కనుకనే పరలోకపు విషయాలన్నీ కూడా బయలుపరుస్తూ వచ్చాడు. పరలోకపు సంగతులను బహు క్షుణ్ణంగా తెలియజేస్తూ వచ్చాడు. పాత నిబంధనలో కూడా మనము యెషయా అనేటువంటి ప్రవక్తకు దేవుడు మరి ఇలాంటి పరలోకపు దర్శనాన్ని 6వ అధ్యాయంలో తెలియజేస్తూ వచ్చాడు. కనుక నేను ఆత్మవిషుడై ఉండగా ఉన్నత సింహాసనం ఆసీనటువంటి వారిని నేను కళ్ళారా చూచిదని మాట్లాడుతూ వచ్చాడు. కనుక దేవుణ్ణి చూచినటువంటి పాత నిబంధనలో ప్రవక్త యెషయా ప్రవక్త, నూతన నిబంధనలో యోహాను మరి ఈ యొక్క దర్శనాన్ని అంతా కూడా బహు స్పష్టంగా రాస్తూ వచ్చాడు. రూపాంతరపు కొండ మీద కూడా యేసు ప్రభు యొక్క దర్శనాన్ని పేతురు, యోహాను, యాకోబులు చూస్తూ వచ్చినారు ముగ్గురు. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే ఈ యోహాను పరలోకపు దర్శనమునంతా కూడా రాబోయేటువంటి చివరి దినాల్లో జరగబోయేటువంటి ఆ యొక్క శ్రమలు, మహాశ్రమల కాలం గురించి బహు స్పష్టంగా రాస్తూ వచ్చినాడు. కనుక ఎవరైతే మందిరానికి రావచ్చు, బలలో పాలు పొందవచ్చు, ఆరాధన చేయవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకుండా ఈ 2 విషయాలు కనపడుతూ వచ్చినాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చదివినటువంటి భాగంలో చూస్తే చివరి దినాల్లో మనమంట మనమే మోసపుచ్చుకునేటువంటి వారంగా ఉంటా ఉన్నంట. ఇతరుల చేత మోసపుచ్చబడేటువంటి వారంగా ఉన్నాం. రెండవదిగా 24వ అధ్యాయంలో ఆ మాట రాస్తూ ఉన్నాడు. చూడండి, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనండి అంటారు. చూడండి ఆ మాట 4వ వచనం, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. కనుక అనేకులు వచ్చి మిమ్మును నేనే క్రీస్తని మోసపుచ్చేటువంటి దినాలు రాబోతా ఉన్నాయి. మనమే మోసపోతాం. అనేకులు వచ్చి మనం ఏం చేస్తారు? మన ఆత్మీయతను మోసం చేస్తారు. రెండవదిగా మనం చూస్తే 12వ వచనంలో చూస్తే అక్రమము విస్తరించట చేత. కనుక లోకంలో మరి ఈ 2 మోసం కనపడతా ఉంది, అక్రమం కనపడుతుంది. వీటిలో ఎవరైతే చిక్కుకుంటా ఉన్నారో వారు విడవబడేటువంటి వారుగా ఉన్నారు. కనుక వీటిలో చిక్కుపడకుండా మన ఆత్మీయతను మనం కాపాడుకుంటూ లోకంలో మనం సాగిపోయేటువంటి వారంగా ఉండాలి. అదే ప్రభు కోరుకున్నటువంటి మరి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి విశ్వాస సంబంధమైన జీవితం అది. కనుక మనం చూస్తూ వచ్చినప్పుడు లోకంలో నుండి మనం విడిపించబడాలి, తప్పించబడాలి. కనుక ప్రభు రాకడ కొరకే మనం సిద్ధపరచబడినటువంటి వారంగా ఉండాలి. కనుక మందిరం ఉన్న రోజు మనకి ఏదో పని, ఆదివారం అంటేనే ఏదో పని తగులుతుంది కదా.
ఏ రోజు లేని పని ఆదివారం వస్తుంది. కనుక శత్రువు మనం మోసం చేస్తాడు. అక్రమంగా దేవుడు మనం నిజంగా మన జీవితాలను వాడు వ్యర్థపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు యోహాను ద్వారా. ఏంటి, ఎవరైతే యేసు ప్రభువుని గురించి విని ఒకవేళ రక్షణ మారు మనసు పొంది ఉండి కూడా దేవుని చిత్తానుసారంగా జీవించకుండా మరి అక్రమం చేతను మోసం చేతను జీవిస్తూ మోసపరచబడినటువంటి వారుగా ఎవరు మోసం చేసేది? శత్రువు చేస్తాడు. శత్రువు అంటే సాతాను మోసం చేస్తాడు. కనుక ఎవరైతే మరి అలాగా చిక్కుబడతారో వారందరూ కూడా ప్రభు రాకళ్ళు ఎత్తబడరు. అనుకోవచ్చు కానీ ఎత్తబడతామని ప్రభు యొక్క చిత్తమును మనం నెరవేర్చకపోతే భూలోకంలో మనం విడవబడతాం. అప్పుడు వారందరూ మరి కళ్ళారా చూసేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా రాస్తూ వచ్చాడు. కనుక ప్రభు రాకడలు ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉండాలి. లేకపోతే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కనపడతాయి. చూస్తే ఎంత కఠినంగా కనపడతా ఉన్నాయి. మనం చూస్తే 8వ అధ్యాయానికి వెళ్దాం ఇప్పుడు. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకం ముందు ఇంచుమించు ఏం జరిగిందంట? అరగంట సేపు ఎలాగుందంట? నిశ్శబ్దంగా ఉంది, సైలెన్స్. పరలోకంలో అర్ధగంట సైలెన్స్ అంట. అంటే పరలోకంలో ఎప్పుడూ సైలెన్స్ ఉండదు. వారు మానక రాత్రింబగళ్ళు ఏం చేస్తారంట? దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నారు. 4వ అధ్యాయంలో కానీ 5వ అధ్యాయంలో మనం చూస్తే భూలోకంలో కూడా సృష్టి యావత్తు కూడా ఆయన ఆరాధిస్తూ ఉందంట. ఆయన ఆరాధన మరి ధూపం వల్ల ఎగిసి భూలోకం నుండి పరలోకానికి వెళ్తే పరలోకం నుండి దూతలు, కెరూబులు, సెరూపులందరూ కూడా ఆయన్ను ఏం చేస్తున్నారు? మానక ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. అనగా పరలోకంలో ఎప్పుడు కూడా ఏముంటుంది? ఆరాధన ఉంటుంది. కనుక ఇలాంటి ఆరాధన అనుకోకుండా ఏమైపోయింది? ఒక అర్ధగంట సేపు, అరగంట సేపు సైలెన్స్ అయింది. ఎందుకు సైలెన్స్ అయింది? కొన్ని విషయాలు ప్రభు నాతో మాట్లాడినట్టు నేను పంచుకుంటాను. ఒకవేళ లేఖనాలకు చూపిస్తాను కనుక ఈ కామెంటరీస్లో ఎక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనుక దేవుడు నాతో మాట్లాడింది మీతో చెప్పాలి కదా, చెప్పాలని వద్దా? కనుక ఎన్ని గ్రంథాలు ఎత్తుకైనా దొరకవు కొన్ని, ఎందుకంటే ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఆయన ఇచ్చినటువంటి కృప అరగంట సేపు మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఆయనకు వచ్చినటువంటి మరి ఆయన చూసేటువంటి పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ప్రభువు చెప్తేనే అందరూ మౌనంగా ఉండేది, అంతేనా? దూతలు, కెరూబులు, సెరువులు అందరూ కూడా మౌనంగా ఉండాలంటే అందరూ ఏం చేస్తారు? మౌనంగా ఉండాల్సిందే. ప్రభువు చెప్పకుండా, ప్రభు సెలవికుండా ఎవరైనా మౌనంగా ఉంటారా? ఎవరు ఉండరు. అందుకే అన్నాడు, ఏమన్నాడు? యేసుప్రభువు వారు భూలోకంలో ఉన్నప్పుడు మీరు మౌనంగా ఉంటే ఏం చేస్తాడు? ఈ రాళ్ళు కేకలేస్తాయి. కనుక యేసుప్రభువు వారిని ఆరాధించడానికి భూలోకంలో, పరలోకంలో అందరూ కూడా ఆయన్ను మరి నిరంతరం ఆరాధించబడేటువంటి వాడు. అయితే ఒక అరగంట సేపు మౌనంగా ఉంది. నేను ఆలోచన చేస్తూ వచ్చాను, ఎందుకు ఇంత మౌనంగా? అరగంటనే ఉన్నాడు, ఒక గంట కూడా కాదు, ఒక దినం కూడా కాదు. అరగంట ఎందుకు అరగంట అంటే మరి ప్రభువుకు ఇష్టమైనటువంటి కార్యము భూలోకంలో జరిగినప్పుడు ఏం చెప్తాడు ఆయన? పరలోకంని తొంగి చూసి ఉండండి కొద్దిసేపు మౌనంగా, అరే నాకు ఇష్టమైన కార్యం నేను చూడాలి అని ఒకసారి, లేకపోతే తన ప్రజలు, తన యందు నమ్మకం ఉంచినటువంటి వారు, తన భక్తులు ఎవరైనా సరే ఆపదలో ఉంటే ప్రభు ఏం చేస్తాడు? ఆయన అలాగా మౌనంగా ఉండడు, లేచి నిలబడతాడు. ఒక సందర్భంలో లేచి నిలబడినాడు. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఆయనకి ఇష్టమైనటువంటి మరి దైవజనుడు స్టెఫెను రాళ్ల చేత కొట్టబడతా ఉన్నాడు. అపోస్తల కార్యంలో 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం అనగా చివరి మాటలో మనం చూస్తాం. అప్పుడు అందరూ ఆయన రాళ్ల చేత కొడతా ఉన్నారు. ఆయన చనిపోయేటువంటి స్థితిలో ఉన్నాడు, ఇంకా కొద్ది నిమిషాలు చనిపోతాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంట? 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వము నిలిచున్నట్టు చూచి ఆకాశం తెరవబోటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు ఏంటంటే దేవుడు ఏం చేశాడంట? మనుష్య కుమారుడు యేసు ప్రభువు వారు పరలోకంలో దేవుని కుడిపార్శ్వను ఆశీనటువంటి వాడు ఎలాగున్నాడంటే ఇప్పుడు ఆయన లేచి ఉండుట, అంతేనా? కుడిపార్శ్వం ముందు నిలిచి ఉండుట చూచుచున్నానను. అనక సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు, ఎవరైనా సింహాసనం మీద కూర్చుని లేస్తారా? ఒక ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చుని లేస్తాడా? లేనే లేడు.
ఇంక 5 ఏళ్ళు అట్టే కూర్చోంటాడు సీటు పోతుందని. అట్లనే యేసు ప్రభు వారు సింహాసనాసీనుడుగా ఉన్నాడు పరలోకంలో. తనకు ప్రియమైనటువంటి స్టెఫెను రాళ్ళ చేత కొట్టబడి ప్రాణంతో ప్రాణం పోయేటప్పుడు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రాణం పోయేటప్పుడు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభు వారు సింహాసనం నుండి లేచి చూశాడు. అనగా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రాణం పోతుంది. ఇప్పుడు ఆయన ఆహ్వానించాడు. ప్రాణం పోయిన తర్వాత నా దగ్గరికి రాని ఆయన్ను పరలోకంలో చేర్చుకుంటూ వచ్చాడు. కనుక ఆ మాటలు 60 వచనం. అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపం మోకను గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి ఏం చేశాడంట నిద్రించని చనిపోయాడు. అప్పుడు ప్రభు సన్నిధికి తీసుకొని పోబడితే వచ్చాడు. రెండవ సందర్భంలో అంటే ఆయన స్టెఫెను ఆ పరలోకుని చూశాడు. రాళ్ళ చేత కొట్టబడతా ఉన్నాడు. ఆయన తీసుకొని పోయినాడు. కనుక పరలోకంలో ఆరాధన ఏమైపోయింది కంటిన్యూగా జరుగుతూ ఉంది. అయితే అరగంట దేవుడు మౌనంగా ఉన్నాడు. అంటే ఎప్పుడు మౌనంగా ఉన్నాడు? అపోస్తల కార్యంలో 14వ అధ్యాయం. ఈ యొక్క సందర్భం భూలోకంలో జరుగుతూ ఉంది. చూస్తాము. లుస్త్రా లాంటి గ్రామంలో పౌలు శీలలు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ బలహీన పాదములు కలిగినటువంటి వాడిని చూసి పౌలు అలాగా చేయి చూపి మాట్లాడంగానే వాడు బాగుపడ్డాడు. చూడండి ఆ మాట కనపడుతుంది. అదే మన 14వ అధ్యాయంలో చూస్తే 9వ వచనంలో అతడు పౌలు మాటలాడట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతని విశ్వాసమును గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. బలహీన కుంటోడు పేదరు అలాగా పౌలు అలాగే చెప్పంగానే వాడు లేచి నిలబడి గంతులు వేసినాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహంతో చూసి అబ్బా పౌలు దేవుని శక్తి కలిగినటువంటి వాడని ఆయన పొగుడుతూ వచ్చాడు. హెర్మే అని పేరు పెట్టి ఆయనకు మరి ఎంతగానో ఆయన ఘనపరిచినారు. ఆ సందర్భంలో పక్కనటువంటి ఈకోనియా లుస్త్రా మరి గ్రామాల నుంచి కొంతమంది వచ్చారు. చూడండి అదే మాట 19 వచ్చారు. అంత్యోకయ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతడిని మోసుకొని పోయిరా. ఏమున్నది? ఏం తీర్చుకొని పోయి చనిపోతే చెప్పండి. కుక్కని ఏం చేస్తారు? మోసుకొని పోతారు చనిపోతే. పౌలు అంత గొప్ప దైవజనుడిని వాళ్ళు ఏం చేశారంట చనిపోయినాడని ఈడ్చుకొని పట్టణం వెలుపలికి తీసుకొని పోయినారు. పౌలు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. అపోస్తలుడైన పౌలు ఆసియా ఖండాన్ని వణికించినాడు. మీరు మొదటి అధ్యాయంలో మనం చూస్తే ప్రకటనలో 7 సంఘాలు కట్టాడు. ఆ 7 సంఘాలకు మరి పౌలు ఎంతగానో పరిచయం చేస్తూ వచ్చాడు. అందుకే ఆ సంఘాలను గురించి యోహాను ప్రకటన గ్రంథంలో వాటికి లేఖలు రాస్తూ వచ్చాడు. అయితే ఇది కాదు కానీ సందర్భము ఇక్కడ ఈ విధంగా మరి అపోస్తలుడైనటువంటి పౌలు 7వ బడితో వచ్చినాడు. 7వ బడి ఊరి వెలుపలి తీసుకొని పోయి పడేసినారు. చనిపోయినాడు అనుకున్నారు. ఈ కోని అండి అంత్యోకొని వచ్చిన వారందరూ కూడా రాళ్ళతో కొట్టి చనిపోయిన ఈడ్చుకొని పోయి ఊరి బయట పడేసినారు. అయితే పౌలు యొక్క శిష్యులు ఆయన చుట్టూ నిలబడి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి ఆ మాట ఉంది. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలోనికి ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. అంటే ఒక అరగంట సేపు అలాగా పడిపోయినాడు. ఆయన ఈడ్చుకొని పోతే అందరూ చనిపోయినాడు, అక్కడ పడేసిపోయినారు. ఆయన శిష్యులు ఆయన చుట్టూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే అనుకుందాము ఒక అరగంట తర్వాత ఆయనకి ఏమొచ్చింది? మెలకు వచ్చింది. అంటే దేవుడు అనుకుంటాడు నీ ప్రాణాన్ని తిరిగి నీకు ఇస్తున్నాను, లేచి మరి ఎక్కడికి పోవాలా? పారిపోవద్దు. ఎక్కడికి పోవాలా? లేచి లుస్త్రకే వెళ్ళిపో, అక్కడ పరిచర్య చేయని మాట్లాడుతూ వచ్చినాడు. అనగా ఈ అరగంట సేపు జరిగినటువంటి ఆ ప్రాణం కానీ మరి అందరూ అనుకున్నారు చనిపోయాడని ఆయన చుట్టూ ప్రార్థన చేస్తున్న సందర్భం అంతా కూడా పరలోకం నుండి దేవుడు ఏం చేశాడు? చూశాడు. దేవుని హృదయం కలవరపడకపోతూ వచ్చింది. అరే నా సేవకుడు, నా బిడ్డ, నా ఎందుకు విశ్వాసం ఉంచినట్టు నా పరిచర్య చేసేటువంటి వాడు అరే ప్రాణం పూర్ణతగా వారు కొట్టినారని ఆయన లేచి నిలబడి అలాగ అరగంట సేపు ఆయన ఏమాత్రం కూడా ఆరాధింపబడేదానికి ఆయనకి ఇష్టపడలే. ఈ సందర్భంలోనే పరలోకం అంతా కూడా ఏమైపోయింది?
మౌనంగా ఉంది. 8వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన పరలోకంలో అరగంట సేపు మౌనం. ఎందుకంటే దేవుని ప్రజలు భూమి మీద శ్రమను పొందుతూ ఉంటే, కష్టాలు అనుభవిస్తూ ఉంటే, శ్రమల గుండా వెళ్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకునేటువంటి వాడు కాదు. పరలోకంలో ఆరాధింపబడేవాడు కాదు. ఆయన మన నిమిత్తము మన శ్రమలలో పాలివాడుగా ఉండాలని ఆయన కోరుకునేటువంటి వాడు. అందుకే నేను అనుకుంటూ వచ్చి ధ్యానించినప్పుడు ఎందుకు ఈ అరగంట మౌనంగా ఉందంటే దేవుడు కోరుకున్నాడు. దేవుని ప్రజలను ఎవరైనా ఏమనంటే ప్రభు ఊరుకుండేవాడు కాదు. పరలోకంలో జరిగేటువంటి ఆరాధన అత్యంత ప్రాముఖ్యమైనా సరే, యుగ యుగాలు జరిగేటువంటి ఆరాధన సరే, దానికంటే మిక్కుటంగా ప్రభు మన విషయమై చింత కలిగిన వాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. పరలోకంలో ఒక అరగంట సేపు అందునిమిత్తమై మౌనంగా ఉంటూ వచ్చాడు. కనుక ఈ గొప్ప మరి తలంపును ప్రభు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎందుకు మౌనంగా ఉంటూ వచ్చింది పరలోకం అంటే ఈ గొప్ప కార్యం. నిజంగా మనము పౌలు వలె కొట్టబడుతున్నామా, తిట్లు తింటున్నామా, ఇంకా ఏడో పడితే రాలేదులే, ఇంకా వస్తాయి. కనుక ఎవరన్నా ఏమనంటే మనం ఒక మాట కూడా పడడం లేదే, సహించడం లేదే, ఓర్చుకోవడం లేదే, దేవుని ప్రేమను చూపించడం లేదే. ఎలాగో దేవుడు మన యందు ఇష్టపడేవాడుగా, సంతోషించేవాడుగా ఉండడు. కనుక ఆయన యొక్క శ్రవలలో మనం పాలివారంగా ఉండాలి. అందుకే ఆయన కోపము మండేదిగా ఉన్నట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయంలో ఏం జరిగింది? ఆయన రాస్తూ వచ్చాడు 2వ వచనంలో, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుటున్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలోండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. అనగా మనం చదివినటువంటి పౌలు తన శిష్యులు చేసినటువంటి ప్రార్థన, అలాగా వారి ప్రార్థన అంతా ఎగసి దేవుని సన్నిధికి వచ్చింది. అరగంటలో దేవుడు ఈ గొప్ప కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. కనుక పౌలు ఏ విధంగా బలం పొంది తిరిగి అదే గ్రామానికి వెళ్ళి మరునాడు దెర్బేకి వెళ్ళేంత వరకు కూడా అక్కడ దేవుని కార్యాన్ని జరిగిస్తూ ధైర్యంగా పని జరిగిస్తూ వచ్చాడు. ఎక్కడైతే మనము మరి మరి ఎక్కడైతే ఈ శత్రువు చేత ఎదిరింపబడతామో అక్కడే దేవుని కార్యం చేయాలి. ఎక్కడైతే ఎదిరింపబడతామో అక్కడి పారిపోకూడదు, అక్కడ నిలబడాల, అక్కడే దేవుడు మహింపరచబడతాడు. కనుక మన జీవితం మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ ప్రార్థనలన్నీ కూడా ఎగిసి ఆ ధూపద్రవ్యములన్నీ కూడా మరి ఆగ్రహించబడుతూ వచ్చాయి. మనం చూస్తే 4వ వచనం, అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతి నుండి పైకి ఎగిసి దేవుని సన్నిధికి చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. కనుక ఆ నిప్పులు పరలోకంలో ఉన్నటువంటి ఆ ధూపార్తి చేత మరి కలిగినటువంటి ఆ నిప్పులన్నీ కూడా భూలోకం మీద పడవేయబడతా ఉన్నాయి. అందుకే శ్రమలు మనకు కనపడతా ఉన్నాయి. మా శ్రమలు రాలేదు, కానీ ఒక శ్రమ గతించిపోయింది. ఒకటి వచ్చింది, ఏమొచ్చింది? కరోనా 1 వచ్చింది, 2 వచ్చింది, 3 కూడా వచ్చింది. కనుక ఎన్నో వస్తున్నాయి. కనుక అనేక మరి ఇప్పుడు మనం చూస్తే ఆ యొక్క జలప్రాయాలన్నీ కూడా కనపడతాయి భూమి మీద. కనపడుతున్నాయా? కొన్ని పట్టణాలు మునిగిపోతూ ఉన్నాయి. అందరూ ప్రాణాలను అరచేతులు పట్టుకొని పారిపోతూ ఉన్నారు. కరువులు కనపడుతూ ఉన్నాయి, భూకంపాలు కనపడుతూ ఉన్నాయి. కనుక ఎన్నో కఠినమైన పరిస్థితులు భూమి మీద కలుగుతూ ఉన్నాయి. మనమైతే వాటిని గ్రహించలేకుంటా ఉన్నాం. ఎందుకు వస్తూ ఉంది ఇలాంటి పరిస్థితులు అంటే, మరి భూలోకంలో మరి దేవుని కోపం మండునట్లుగా ప్రజలు ఏం చేస్తున్నారు? దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఎక్కడ కూడా సువార్తను అడ్డుకుంటూ ఉన్నారు. దేవుని ప్రజలను అడ్డుకుంటూ ఉన్నారు. దేవుని సన్నిధిని అడ్డుకుంటూ ఉన్నారు. ఎందుకు దేవుడు తన ఉగ్రతను చూపించాడు? తప్పకుండా చూపిస్తాడు. అయితే దేవుని ప్రజలను దేవుడు భద్రపరిచి కాపాడేవాడు కూడా ఇన్ని పరిస్థితుల్లో సైతం. కనుక భూమి మీద ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగినట్లుగా కలగబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిగేను అని రాయబడుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా వాస్తవంగా సున్నా అయినా కూడా పొల్లైనా కూడా తప్పిపోకుండా ఇవన్నీ కూడా నెరవేర్చబడతాయి. అయితే ఎవరైతే తప్పిపోతారో ప్రభు రాకడలు ఎత్తబడరో వారు ఈ పరిస్థితులన్నీ చూచేవారుగా ఉన్నారు. ఎక్కడ మనము ఈ కృపాకాలం నుండి ప్రభుని ఎరగకుండా మనం జీవిస్తే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం నిలవగలమా? నిలవలేం, తప్పిపోతాం. ఇంకా మనము మరి సాతాను ముద్ర కలిగి నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళేటువంటి వారంగా ఉంటాం. కనుక ప్రభు మనకి ఇచ్చినటువంటి కృపాకాలంలోనే ఆయన సన్నిధిని మనం అపేక్షించ బద్దులముగా ఉంటా ఉన్నాం. రాయబడినటువంటి మాటలు మనం చూస్తే ఆయన 7 బూరలు పట్టుకున్నటువంటి 7 దూతలను ఊదుటకు వారు సిద్ధపడుతూ వచ్చారు. అందులో ఈ అధ్యాయంలో 4
నలుగురు దూతలు ఆ, వారు బూరలు ఊదుతూ వచ్చారు. నలుగురు చేతుల నుండి నలుగురు యుద్ధ నుండి అగ్ని కనపడతా ఉంది. నలుగురు కూడా అగ్నిని భూమి మీద కుమ్మరిస్తా ఉన్నారు. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమి మీద పడవేయబడెను. అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను. చెట్లలో మూడవ భాగం కాలిపోయెను. పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. ఎందుకు పచ్చగడ్డి గురించి దేవుడు రాశాడు అక్కడ? ఆ, మూడవ భాగం భూమే కాలిపోతా ఉందంట. రెండవదిగా ఆయన చూస్తా ఉన్నాడు, మూడవ భాగం చెట్లన్నీ పోతా ఉంటే గడ్డి ఒక లెక్కన. గడ్డి ఏంటంటే ఆ, గంట గంటకు మొలుస్తానంటది గడ్డి. కనుక గడ్డి కూడా ఇంకా మొలవదు. సొదొమ గుమ్మరాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు అగ్ని గంధకములతో మండేటువంటి ఆ అగ్నిని ఆ సొదొమ గొమొర పట్టణం మీద కుమ్మరించినప్పుడు ఆ రెండు పట్టణాలు ఏమైపోయినాయి? రెండు కాలిపోయినాయి. ఆ, ఒక మాట చూస్తే నాకు బహు ఆశ్చర్యం అవుతా ఉంది. విలాప వాక్యంలో అనుకుంటాను. ఇర్మియా తర్వాత ఉంటుంది. ఈ రెండు పట్టణాలను దేవుడు కాల్చివేశాడు. తెలుసు కదా మనందరికీ, విన్నారా? రెండు పట్టణాలను దేవుడు కాల్చివేసినప్పుడు యా ఆ, అది చూద్దాం ఆ మాట. అది ఆ 4వ అధ్యాయము 6వ వచనం చదువుమ్మా. ఉమ్, ఉమ్. ఆ పట్టణము పాడు. కనుక సొదొమ గొమొర రెండు పట్టణాలు ఎంతసేపులో కలిపినాయి? ఒక్క నిమిషంలో. ఏమి కనపడలే. ఈరోజు బూడిదైపోయినాయి. ఇండ్లు లేవు, ఏమి రాళ్ళు లేవు, ఏమీ లేదు. దేవుడు అలాంటి అగ్ని గంధకం కురిపించినప్పుడు ఎంతసేపులు కలిపినాయి? ఒక్క నిమిషం. అంటే మనం లేచి బయటికి పోయే లోపలనే ఊరంతా బూడిదైపోయింది. ఇల్లు లేవు, వాకిళ్ళు లేవు, రాళ్ళు లేవు, రప్పలు లేవు, కొండలు లేవు, అన్నీ బూడిదైపోయినాయి. అనగా దేవుని కోపము ఎంతగా మండుతుందో చూడండి. కనుక ఇక్కడ మొట్టమొదటి దూత తన చేతిలో ఉండి ధూపార్తిని తీసుకొని భూమి మీద పడవేస్తూ వచ్చినప్పుడు ఏమైపోయింది? అగ్ని బయలుదేరి వచ్చి ఆ, భూమి మీద పడవేగా అందులో మూడవ భాగం కాలిపోయాను. చెట్లలో మూడవ భాగం కాలిపోయాను. పచ్చగడ్డంతా కూడా కాలిపోయింది. అనగా నిజంగా ఆ, ఒకవేళ మనం విడవబడితే మనము తప్పించుకోవడానికి వీలవుతుందా? మూడవ భాగం భూమి మీద ఉంటే ఖచ్చితంగా కాలిపోతాం. ఖచ్చితంగా మనము మసైపోతాం, మాడిపోతాం, కనపడదు ఆనవాలే. నిజంగా ఇలాంటి పరిస్థితులు భూమి మీదకి రానాయంటే, ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు దేవుని కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో మనం గ్రహించుకోవాలి. దాని కొరకే మనము ప్రభు రాకడలో ఎత్తబడినట్లుగా యేసు ప్రభు రాకడలో మనమందరం కూడా మధ్యాకాశానికి ఎత్తబడేటువంటి వారంగా మనం ఉండాలని ఆయన ఎంతగానో కోరుతా ఉన్నాడు. రెండవ దూత తన ధూపార్తిని తీసుకొని చూడండి 8వ వచనం. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండు చున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడును. అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను. చూడండి, అనగా ఈ పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉంటే ఇవన్నీ ఏం కొత్త కాదు. మరి ఐగుప్తులో దేవుడు ఈ కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. జరిగించాడా? జరిగించాడు. ఆ నీటి ఊటలన్నిటినీ కూడా మోషే తన కర్ర చేత కొట్టగా ఆ జలధారాలన్నీ కూడా రక్తంగా మారిపోతూ వచ్చినాయి. అప్పుడు ఫరో అనుకున్నాడు, ఏమనుకున్నాడు? వీరి దేవుడే దేవుడే అని మనసులో అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి పోనీ అనొల్లక ఆయన తన హృదయం కఠినం చేసుకుంటూనే వచ్చినాడు. అనగా దేవుని కార్యాలు ఐగుప్తులో ఆ 10 కార్యాలు, అద్భుతాలు, ఆ సూచక్రియలు జరిగిస్తూ వచ్చినప్పుడు నిజంగా దేవుని యొక్క గొప్పతనం, మహాత్యం ఎంత గొప్పదో. మనం ఎవరైనా రక్తాన్ని చేయగలుగుతామా? చేయలేం. కారు చేయొచ్చు, కానీ బస్సు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. రక్తాన్ని ఎవరైనా తయారు చేసే వాళ్ళు ఉన్నారు భూలోకంలో? ఎవ్వరు లేరు. కనుక దేవుడు అనుకుంటే నీళ్ళను ఏం చేస్తాడు? ద్రాక్షారసంగా చేస్తాడు. నీళ్ళను ఏం చేస్తాడంట? రక్తంగా కూడా మార్చేస్తాడు. కనుక ఈ దినాల్లో ప్రభు మనకు తన యొక్క శ్రేష్టమైనటువంటి రక్తానికి చాల్సిన ద్రాక్షారసం ఇస్తాడు. అయితే ఈ విడవబడినటువంటి వారికి ఆ సముద్రం మూడవ భాగం ఏమైపోతుంది? రక్తం. చూడండి, రక్తం చూస్తే అందరికీ భయం వేస్తుంది.
రక్తం కనపడింది అనుకోండి అక్కడ, అది ఏ రక్తం అని ఏదైనా ఏదైనా జంతు రక్తం దాన్ని చూడంగానే భయపడతాం. అదే మూడో భాగం రక్తం అయిపోయింది అనుకోండి, నిజంగా మనం తట్టుకోగలమా? నిజంగా అలాగా చూస్తేనే మనం చనిపోతాం. ఒక రక్తం సముద్రం రక్తంగా మారిందనుకోండి, మన పరిస్థితి ఎలాగుంటుంది? మూడవ భాగం రక్తమయమైపోతా ఉంటుంది. అనగా దేవుని కోపము, దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి అది కుమ్మరించబడతాను. మూడవ భాగం సముద్రం అంతా కూడా రక్తమయమైపోతాం. ఒక గొప్ప కొండ వంటిది సముద్రంలో పడిపోతాం. ఎక్కడి నుంచి పడతా ఉంది? ఆయన పరలోకం నుండి పడవేస్తాడు. ఇంకా మనం చూస్తే మూడవదిగా ఆయన మూడవ బూర ఊదినప్పుడు దివిటి దివిటీల వలె మండుచున్న యొక్క పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి ఆ నదిలో మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో మూడవ భాగము మాచిపత్రి అయ్యను. నీళ్లు చేదైపోయిన వాటి వలన మనుషులు అనేకులు చచ్చారు. ఇప్పుడు మిగిలింది ఒక భాగమే. 3 భాగాలు పోయినాయి. కాలు భాగంలో ఇంకొక వాళ్ళందరూ కూడా చనిపోతా ఉన్నారంట. చేదైనటువంటి నీళ్లు అటు ఇంకేదైనా తాగుతామంటే రక్తం ఉంది, రక్తంతో మిగిలిన నీళ్లు. ఇంకొక దాంట్లో చూస్తే ఈ చిన్న నదులలో ఎక్కడ తాగుతామంటే ఆ నీళ్ళని చేదైపోయినాయి. అనేకులు ఆ నీళ్లు తాగాల్సిందే. ఆ నీళ్ళు పోగొట్టుకునే దానికిలే, ప్రాణం కోసం ఏదైనా తాగాల్సిందే కదా. నదులు ఎక్కడైనా సరే నీళ్లు తాగుతామంటే ఆ నీళ్ళన్నీ ఏమైపోయినాయి? చేదైపోయినాయి. కనుక ఆ నీళ్లు తాగితే చనిపోతా ఉన్నారు. యేసుప్రభు వారు కూడా మన కోసమై ఆ చేదు నుండి తప్పించి దాని కొరకై ఆయన చేదు చిరకను ఆయన తీసుకుంటూ వచ్చాడు. ఈ రాత్రి నిజంగా మనం వీటన్నిటి నుంచి తప్పించబడాలి. ఆ రక్తము నుండి మనం తప్పించబడంటే యేసుప్రభు రక్తాన్ని మనం కోరుకుంటే, మన జీవితంలో దాన్ని మరి ఆహ్వానిస్తే, యేసుప్రభు రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడితే రాబోయేటువంటి ఉగ్రత నుంచి తప్పించబడతాం. యేసుప్రభు వారు మనకు ఆ చేదు చిరకను ఆయన తాగి మనం ఈ గొప్ప ఉగ్రత చేదు నుండి తప్పించబడదాని కొరకై ఆయన ఈ కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. ఎందుకు దేవునికి అంత కోపం అంటే, తన ప్రియకుమైన యేసుప్రభు వారు భూలోకానికి రదించి మన కొరకై రక్తమంతా కూడా కార్చాడు. చేదు చిరకని ఆయన పుచ్చుకుంటూ వచ్చాడు. సమస్తాన్ని కలగజేసిన వాడు, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. అలాంటి గొప్ప దేవునికి ఈ లోకం ఏమిచ్చింది? చేదు చిరకనిచ్చింది. కనుక ఆయన అలాగ చూశాడంట నీళ్ళను. నీళ్ళు ఏమైపోయినాయి? ద్రాక్షారసం మధురంగా మార్పు. కనుక ఇలాంటి దేవుని కుమారునికి ప్రభునేసుక్రీస్తు వారికి ఈ లోకం ఏమిచ్చిందంటే చేదు చిరకనిచ్చింది. కనుక ఆయన శిక్షించక మానడు. కనుక ఆయన కఠినమైన తీర్పు లోకానికి రాక మానదు. ఈ ప్రకటన గ్రంథం మనం చదువుతా వచ్చినప్పుడు ఈ 3 కూడా అగ్ని భూమి మీద కుమ్మరించబడతావు. మొట్టమొదటి దూత, రెండవ దూత, మూడవ దూత, ఇవన్నీ కూడా అగ్నితో సమానంగా ఉన్నాయి. ఇది పరలోకం నుండి దిగి వచ్చినటువంటి అగ్ని. కనుక ఈ యొక్క పరలోకం నుండి దిగి వచ్చేటువంటి అగ్ని నుండి నేను మనమందరం కూడా తప్పించబడాల. అంటే మన కొరకే ఆయన జీవాహారంగా పరలోకం నుండి భూలోకానికి అనుగ్రహించాడు. నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం మాట్లాడుతూ వచ్చాడు. నేను నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగినటువంటి వాడు. కనుక ఆ ఉగ్రత నుండి నేను వాడిని తప్పిస్తాను, విడిపిస్తాను. ప్రభు మాట్లాడుతూ ఉండు. ఈ రాత్రి నిజంగా ఇంత గొప్ప తీర్పు భూలోకానికి రాబోతా ఉంది. ఇది వాస్తవమే. కనుక అంతకుముందే ఒకవేళ మనం మరణం కూడా వెంబడిస్తూ ఉంది. ఆ తీర్పు కంటే, ఆయన రాకడ కంటే ముందుగా ఏమైపోతుంది? మరణం అనేది మనం వెంబడిస్తూనే ఉంది. మరణము చూడక బ్రతుకు నరుడేవుడు. అయితే మరణము తప్పించుట దేవుని వశం, యెహోవా వశం. ఈ రాత్రి మనం అందరం కూడా సజీవులుగా దేవుని సన్నిధికి వచ్చినామంటే ఆయన కృప. అనుకోకుండానే చనిపోతూ ఉన్నారు. ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో విపత్తులు, ఎన్నో కఠినమైన పరిస్థితులు, ఊరికూరికనే చనిపోతూ ఉన్నారు. ఈ మధ్య ఒక ఆయన CEO, సాఫ్ట్వేర్ CEO ఇంటికి వచ్చాడంట. మా ఫ్రెండ్ చెప్తున్నాడు, వాళ్ళ బావ అలాగొచ్చి కూర్చున్నాడు సాయంత్రము. వాళ్ళ భార్యకి చెప్పాడంట కాఫీ తీసుకొని రాపు అని. సరే ఆమె వంటరులో కాఫీ తీసుకొచ్చే లోపల 5 నిమిషాలు ఆయన సైలెంట్గా అట్లా తల వాల్చి పడిపోయినాడు. ఏంటని చూసి చనిపోయినా. కనుక ఏమైనా సరే, ఎన్ని పోస్టులు ఉన్నా, ఎంత పవర్ ఉన్నా, ఏదున్నా సరే దేవుని యొక్క అనుమతి లేకపోతే మనం జీవించలేం. దేవుని కృప ద్వారానే మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే అంటాడు కీర్తనలు 119:50 నీ వాక్యం నన్ను బ్రతికించును. దేవుని వాక్యం వింటా ఉంటే, దేవుని సన్నిధికి వస్తే మన ప్రాణం వస్తుంది. ఒక ఆమె కళ్ళు కనపడకపోతే ఒక దైవజనురాలు ప్రార్థన కోరిందంట. సరే ఆ దైవజనురాలు ప్రార్థన చేసి ఒక కార్డు పంపిందంట.
దేవుని వాక్యం రాస్తే, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగని వాక్యం రాస్తే, కళ్ళు కనపడలేదని ఆ వృద్ధురాలు ప్రార్థన చేసి పంపిస్తే, ఆ కార్డు తీసుకొని ఆమె కాల్చి బూడిద చేసుకొని కళ్ళకు పూసుకుంటే కళ్ళు వచ్చినాయంట. వాస్తవం ఇది, కథలు కాదు, నిజము. దేవుని వాక్యం అంత శక్తిమంతం. ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు గతింపు. కనుక దేవుని యొక్క వాక్యము ఎంతో శక్తి కలిగినట్టుగా కనబడతా ఉంది. ఈ మూడవ మరి దూత మరి చూస్తూ వచ్చినప్పుడు ఆ పూర ఊదినప్పుడు ఆ దివిటిని ఆ, మండుచున్నటువంటి ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి భూమి మీద పడినప్పుడు జలధారలు అన్నీ కూడా చేదైపోయినాయి. మనుషులు తాగేదానికి వీలే లేదు, అయినా కూడా తాగాల్సిందే, తప్పదు. మరి ప్రాణం పోతా ఉంది, ఇంక నీళ్లు కావాలి. సరే ఒక చుక్కన తాగితే చనిపోతావు, తాగకుండా ఉండలేవు, తాగితే చనిపోతావు. ఎంత శ్రమ చూడండి. కనుక ఇలాంటి కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఎందుకంటే దేవుడు తన ప్రజలకు రాబోయేటువంటి శిక్షను, రాబోయేటువంటి ఉగ్రతను గురించి దేవుడే తెలియజేస్తూ వచ్చినాడు. ఇంత గొప్ప తీర్పు దేవుని ఎరగని వారికి, యేసుప్రభుని తృణీకరించే వారికి, యేసుప్రభుని కాదన్న వారికి ఈ యొక్క మరి ఉగ్రత రాబోతుందని తెలియజేస్తాను. కనుక ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తూ వచ్చినాడు. ఇవన్నీ మనం తెలుసుకొని, మనం గ్రహించి, మనం కాదంటే రాబో శిక్షను మనం ఎలాగో తప్పించుకోలేం. కనుక దేవుని వాక్యం మనకు మరి బహు విషదంగా తెలియజేయబడతా ఉంది. ఆ దినాల్లో దేవుని వాక్యం కొరకు నిజంగా యేసుప్రభు దగ్గరికి వారు పరిగెడుతూ వచ్చినారు. యేసుప్రభు యొక్క దయగల మాటల కొరకు వారు పరిగెడుతూ వచ్చినారు. అందుకే ఆయన మాట్లాడుతూ వచ్చారు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం, పరలోక కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది మరి సువార్త నమ్ముడైన ప్రభు వారు ప్రకటిస్తూ వచ్చినాడు. కనుక వచ్చువాడు ఆలస్యం చేయకుండా ఉన్నాడు అని శత్రువు తెలుసు. యేసుప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. 4వ బూర చూస్తాము 8వ అధ్యాయంలో 12వ వచనం. 4వ దూత బూర ఊదినప్పుడు ఆ సూర్యచంద్ర నక్షత్రంలో 3వ భాగము చీకటిని కమ్మునట్లును, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండానట్లు, రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రం ప్రకాశింపకుండానట్లు వాటిలో 3వ భాగము కొట్టబడెను. ఎంత ఆశ్చర్యం చూడండి. ఒక్కరోజు సూర్యుడు రాలేదనుకోండి, ఒక్కరోజు చంద్రుడు రాలేదనుకోండి, పగులంతా మనకి ఎంత కరెంటు బిల్లు వస్తుందో. రాత్రి వస్తేనే కట్టలేకపోతున్నాం, పగులు ఒక రోజు సూర్యుడు రాకుంటే మన పరిస్థితి ఏమి? అంటే ఐగుప్తులో కూడా ఇశ్రాయేల్ ప్రజలు గోషేన దేశంలో చీకటి లేదు, కానీ మిగిలినటువంటి భూభాగం అంతా కూడా ఐగుప్తులో వారందరూ కూడా 3 దినాలు కటిక చీకటిని వారు అనుభవించారు. ఇక్కడ మనం చూస్తే 3వ భాగము చీకటి చేయబడుతుంది. లోకం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చీకటే, నువ్వు పోలేవు. అనగా చీకటే. సూర్యుడు లేకపోతే సూర్యరశ్మి ఉండదు, సూర్యరశ్మి లేకపోతే మనకు విద్యుత్ శక్తి రానే రాదు. చంద్రుడు లేకపోతే మనకు ఋతువులు లేవు, ఋతువులు లేకుంటే వర్షాలు రావు, పంట పండదు. కనుక ఎంతో కఠినమైన పరిస్థితులు సూర్యచంద్ర నక్షత్రాదుల ద్వారా మానవునికి దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహిస్తా ఉన్నాడు. అందుకే అంటాడు, పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదంటాడు. అంటే పగలు ఎండ దెబ్బ కన్నా రాత్రి వెన్నెల దెబ్బ పెద్దది. మీకు తెలుసో తెలుసు, మెంటలోళ్ళు కాకపోతే వాళ్ళకు అమావాస్య దినము వెన్నెల దెబ్బ ఉన్నది కనుక వాళ్ళు బాగుంటారు. అదే పౌర్ణమి రోజు వాళ్ళకు మెంటలు ఎక్కువైపోతుంది. కనుక రాత్రి వెన్నెల వీటన్నిటి ప్రభువును కాపాడుతూ ఉన్నాడు. 3వ భాగం అంతా కూడా సూర్యరశ్మి ఉండదు, చంద్రుడు చంద్ర నక్షత్రాలు కాంతినివ్వవు. ఇలాంటి అంధకారమైనటువంటి లోకం ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి కఠినమైన పరిస్థితులు రావద్దు. గుడ్డివాడుగా తారాడాల. ఇలాంటి పరిస్థితులన్నీ దేవుడు మనకెందుకు తెలియజేస్తూ ఉన్నాడు చెప్పండి? మనము తప్పిపోతే, ప్రభు యొక్క రాకడలో మనము తప్పిపోతే, ఎత్తబడకపోతే ఇవన్నీ కూడా మనం చూడాల్సిందే. ఈ పరిస్థితుల్లో మనం నిలవగలమా? నిలవలేం. 3వ భాగం సముద్రం బాయ్, 3వ భాగం భూమి బాయ్, 3వ భాగం చెట్లు బాయ, 3వ భాగము సూర్యచంద్ర నక్షత్రాలు బాయ. ఇంకెక్కడుంటాం మనం? ఎక్కడ ఉండలేం. ఒకవేళ ఆకాశానికి ఎక్కిపోయినా పట్టి తీసుకొని వస్తాడంట, సముద్రం అడుక్కుపోయినా కూడా అక్కడ ఘట సర్పం నుంచి తీసుకొని వస్తాడంట. కనుక ఎక్కడ కూడా దాక్కునేదానికి వీలు కాదు. ఎన్ని లహకరి చేసుకున్నా సరే వీలు కానే కాదు. 3వ భాగం అంతా కాలిపోతూ ఉంటే మనం ఎక్కడ ఉంటాం? ఇంత గొప్ప ఉగ్రత, దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబడతాం. ఎందుకంటే బాల్య దినం నుండి మనుషుని యొక్క హృదయాలోచనలు చెడ్డవిగా ఉన్నాయి. కనుక అలాంటి స్థితిలో లోకం ఉంది, లోకం మునిగిపోతూ ఉంది, అలాగ కొట్టుమిట్టాడుతూ ఉంది, పాపంతో నిండి ఉంటా ఉంది.
ఆ దినాల్లోనే సొదొమ గుమ్మరాల పట్టణం యొక్క పాపం ఎలాగుందంటే దేవుని సన్నిధికి చేరుతూ వచ్చింది. దేవుడు జ్ఞాపకం చేసుకొని వాటిని సమూల నాశనం చేస్తూ వచ్చాడు. ఎక్కడ చూసినా కూడా అన్యాయం విస్తరిస్తూ ఉంది, అక్రమం విస్తరిస్తూ ఉంది. దేవుణ్ణి కాదనేటువంటి ప్రజలు ఏది చెప్పినా నమ్ముతారు. ఏదైనా నువ్వు చెప్పు, లోకంలో నమ్ముతారు. కానీ యేసు ప్రభువుని గురించి చెప్తే అక్కడే స్టార్ట్ అవుతుంది కోపం. నువ్వు ఎంత ఉదయం నుంచి సాయంత్రం దాకా సెల్ ఫోన్లో ఎన్నెన్ని మాట్లాడు బాగా వింటారు. యేసు ప్రభుని ఒక మాట మాట్లాడు, టప్ అని కట్ చేస్తారు. చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. ఏది? ఇప్పుడు తల్లి గర్భంలో కన్న కుమారుడికి తల్లి రక్తం ఎక్కిస్తే బతుకుతాడా? బతకడు. ఎందుకు? గ్రూప్ వేరేది కాదు పోయా అంటారు కదా. అంటారా? నీ కొడుకే కావచ్చు, నీ చెయ్యి తీసి వానికి పెడదాం పట్టు, వానికి గుండె తీసి నీకు పెడదాం పట్టు, కుదరదంటాడు డాక్టర్. అయితే ఏదైనా నమ్ముతారు కానీ యేసుప్రభు నమ్మకుండా ఉన్నారు. కనుక దేవుని ఉగ్రత భూమి మీదకి ఎందుకు రాదు? తప్పకుండా వస్తుంది. దేవుని ప్రజలు చూస్తారు. వారు పొందిన హింసలు, వారు పొందిన అవమానాలు, నిందలు అన్నిటికీ ప్రతిగా దేవుడు చూపిస్తాడు. నిన్ను పలానా రోజు అన్యులు నిన్ను నిందించారు కదా, నా నిమిత్తము నువ్వు హింసించబడుతూ వచ్చినావు, గాయపరచబడుతూ వచ్చాను, నిన్ను హేళన చేశారు కదా, వారి మీదకి ఉగ్రత వచ్చి చూడు. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. ఎవరైనా మిమ్మల్ని ముడితే ఏమంటాడు? నా కడుగుడును ముట్టినట్లు అంటాడు. నిజంగా దేవుడు ఎంత పౌరుషం కలిగినటువంటి వాడు తన ప్రజల విషయమై. మనమందరం కూడా దేవుని చేతిలో ఉన్నాం, అరచేతిలో చెక్కబడినటువంటి వారంగా ఉన్నాం, దేవునికి అత్యంత ప్రేమైనటువంటి వారం. అందుకే పౌలు అలాగే ఈడవబడితే ప్రభు ఏం చేశాడు? నువ్వు ఈడవబడినావా, ఇంకా కొంతకాలం ఉండు, చనిపోయిన ఈడ్చారా, ఉండు, శ్రమలు అనుభవించు, నేను వాళ్ళ కథ చూసుకుంటా, వాళ్ళందరినీ చూస్తా నేను అని అరగంట సేపు పరలోకమంతా మౌనంగా ఉంటూ వచ్చింది. మౌనంగా ఉండి అందరికి ఆశ్చర్యమైంది. ఒక పౌలు గురించి పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు, సెరువులు, కెరూబులు ఇంతమంది ప్రతిగానములు చేస్తున్నారు. అంతకుముందు 7వ అధ్యాయంలో చూస్తే ఎవడనూ లెక్కింపజాని గొప్ప సైన్య సమూహం ఉందంట. వీళ్ళు కాక వాళ్ళంతా ఎవరు? మన ప్రభు రాకడ కంటే ముందుగా పరలోకానికి చేర్చబడినటువంటి వారు, ప్రభునందు నిద్రించిన వారందరూ కూడా లెక్కింపలేని సైన్య సమూహం పరలోకంలో ఉంది. భూలోకంలో ఆయన సైన్యం ఉంది. అందరినీ మౌనంగా ఉండమన్నాడు. ఎవరి కోసము? ఒక్క పౌలు కోసం. ఆ ఒక్కడిలో నీవు నేను ఉండాలని ప్రభు కోరుకుంటాను. అలాంటి వ్యక్తిగా నీవు నేను ప్రభు కొరకు జీవించాలి. అనేక పరిస్థితులలో, శ్రమల్లో, నిందల అవమానములలో ప్రభు కొరకే మనం తీర్మానం చేసుకొని జీవించాలి. ఏదో వస్తున్నాంలే, పోతున్నాంలే, నమ్ముకున్నాంలే, నేను ఏదో దేవుని ఇంటికి పోతున్నా అంటే కాదు, ప్రభు కొరకై స్థిరమైనటువంటి వరంగా. 1 కొరింథీ 15వ అధ్యాయంలో అంటాడు పౌలు, ఏమంటాడు? స్థిరులను, కదలని వారును, మూడవదిగా ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండాలా. అది రేంజ్ మంది. ఎప్పుడు 1వ తరగతిలో ఉంటాడంటే టీచర్ ఒప్పుకుంటాడా? సెకండ్ ఇయర్ అయితేనే ఇంటికన్నా పో, సెకండ్ క్లాస్ కన్నా పో అంటాడు. లేదు ప్రభు నేను ఎప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉంటానంటే ప్రభు ఒప్పుకోడు. కనుక 4వ దూత తన చేతిలో ఉన్నటువంటి బూదినప్పుడంట సూర్యచంద్ర నక్షత్రాదులు ఇవన్నీ కూడా 3వ భాగం వెలుగు ఇవ్వకుండా అవి ఆర్పివేయబడతావచ్చు. ఎవరు చూశారు సూర్యుడిని? ఇంతవరకు ఎవరు చూడలే. ఆ సూర్యుడంట ఎండాకాలము మనకు కొంచెం దగ్గర వస్తాడంట, మనం దానికి దగ్గరికి పోతాం. సూర్యుడు ఎప్పుడు కదలడు, సూర్యుడు అక్కడ స్థిరంగా ఉంటాడు. భూమి కొంత పోతానే ఎండాకాలం ఏమైపోతుంది? ఫ్యాన్ లేకుంటే మందిరాన్ని కూడా రా, అబ్బా మందిరంలో ఫ్యాన్లు లేవన్నా మేము రామంటారు. అంటారా? అంటారు. కనుక అదే సూర్యుడు, ఒక సైంటిస్ట్ చెప్పాడు, ఆ సూర్యుడు 1 ఇంచి కిందకు వస్తే భూమి అంతా కాలిపోతుందంట. 1 ఇంచి సూర్యుడు అది అలాగనే ఉంది. మనం కొంత దానికి చెరువైనప్పుడు మనం ఎండాకాలం ఓర్చుకోలేకపోతాం. అదే సూర్యుడు 1 ఇంచి కిందికి వస్తే టెంపరేచర్ 100 డిగ్రీలు పోయిందంటే ఎవరు బతుకుతారు? ఎవరు బ్రతకరు. 48 వస్తేనే ఇంకా రాయిచేటి వాళ్ళకి 45 కూడా రాదు, అప్పుడే ఎండ అంటారు. కనుక ఇలాంటి పరిస్థితులు 3వ భాగము వెలుగు ఇవ్వకుండా నక్షత్రాలు, చంద్రుడు ఇవన్నీ కూడా ఆగిపోతూ ఉన్నాయి. అంటున్నాడు చూడండి 4వ దూత. ఆ తర్వాత మరియు నేను చూడగా ఆకాశం మధ్య ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతలను బూరలను శబ్దమును బట్టి
భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని. ఇంకా 3 బూరలు, ఏడుగురు కదా, ఆ 3 బూరలు ఊదేటువంటి ఆ దూతలు రాకముందే ఈ 4తోనే సమాప్తమైపోయింది. భూమి మీద ఉన్నటువంటి జనులందరికీ కూడా, సర్వజనులందరికీ కూడా మసి మాడైపోతా ఉన్నారే అని ఇంకా 4 రాకముందే ఒక పక్షిరాజు భూమి మీద ఎగురుతూ ఏమంటున్నాడంట, అయ్యో 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 భూనివాసులకు రాబోతా ఉంది, గొప్ప శ్రమ రాబోతా ఉంది. ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతలను బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అన్ని గొప్ప స్వరంతో చెప్పుట. అయ్యో అని ఎప్పుడు అంటారు? నీ చెయ్యి తెగి కింద పడింది అనుకో, పక్కన ఏమంటారు? అయ్యో అంటారు. అనరా? అబ్బా అయ్యో అయ్యో అంటారు. కనుక ఈ 3 బూరలు ఆ దూతలు ఊదబోకు ముందే వాళ్ళు అంటున్నారు అయ్యో అయ్యో అయ్యో. ఆ పక్షిరాజు నిజంగా ఎవరంటే నీవు నేనే. మనమందరం కూడా పక్షిరాజుగా దేవుని సువార్తను ప్రకటించే వారంగా మనం ఉండాలి. కనుక ఈ 4 శ్రమల కాలం ఉంది. అంత మాత్రం కాకుండా రాబోయేటువంటి గడ్డు పరిస్థితులు ఇంకా 3 బూరల శబ్దం రాబోతూ ఉంది. ఒక పక్షిరాజులాగా మనం పనిచేయాలి. దేవుని సువార్తను ప్రకటించేటువంటి వారే పక్షిరాజు. భూలోకానికి వెళ్ళి భూలోకానికి కలగబోయేటువంటి ఆ నష్టమును, ఆ యొక్క గొప్ప విపత్తును, ఉగ్రతను మనం ఏం చేయాలో ప్రకటించాలి. ఆ పక్షిరాజు ఎలాగ తిరుగుతూ ఉంది? ఇంత కాలిపోతే, ఇంత నష్టమైపోతే, వెలుగు లేకపోతే అది ప్రకటిస్తూ ఉంది. నిజంగా మన జీవితంలో కూడా దేవుని సువార్తను ప్రకటించాల. సమయమందును అసమయమందును ప్రకటించాల. ఇంకా అనుకుందాం, ఆరోగ్యం మందును అనారోగ్యం మందును ప్రకటించాల్సిందే. డబ్బు ఉన్నా డబ్బు లేకున్నా ప్రకటించాల్సిందే. నీకు తిండి ఉన్నా తిండి లేకున్నా కూడా ప్రకటించాల్సిందే. నువ్వు ఏది చెప్పేదానికి వీలే లేదు. నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు అనుకూలం లేదు, నాకు ఆరోగ్యం బాగలేదు అనేదానికే లేదు. పౌలు ఈడవబడితే కుక్కలాగా ఈడ్చుకొని పోతే ఆయన లేచి లుస్రకెళ్ళి సువార్తను ప్రకటించి మరుసటి రోజు దెర్బేకి వెళ్ళిపోయినాడు. నిజంగా చూడండి, పక్షిరాజులాగా ఆయన పనిచేస్తూ వచ్చాడు. నీవు నేను మనం ఎలాగున్నాము? ఒక్కరికన్నా చెప్తాం యేసు ప్రభువుని గురించి, ఎన్నైనా మాట్లాడతాం. యేసు ప్రభువు పేరు పెట్టాలంటే నిజంగా అక్కడే మనకు ఫుల్ స్టాప్ వస్తుంది. చెప్పము, ఏదో పెద్ద నామోషి. ఒకరోజు వస్తుంది, బూరలు ఊదినప్పుడు, విడవబడినప్పుడు, దేవుని యొక్క తీర్పు జరిగినప్పుడు ఎవరు వినరు. ఆ శబ్దమే వినపడదు నీకు. అందుకే ఈ రాత్రి మనం తీర్మానం చేసుకోవాలి. ఒక పక్షిరాజు లాగా ప్రభువా నన్ను కనికరించు, నన్ను జ్ఞాపకం చేసుకో. పక్షిరాజు ఎక్కడ ఉంటుంది? పైన ఎగురుతుంది, చాలా పైన ఉంటుంది అది. కనుక దాని చూపు చాలా స్పష్టంగా ఉంది. భూమి మీద చిన్న పురుగు పైన దానికి కనపడుతుంది. కనుక ప్రభు కొరకై అందుకంటాడు యెషయా గ్రంథం 40 అధ్యాయంలో ఏమంటాడు? వారు ఎలాగుంటారంట, చదువుదాం మాట చివరి వచనాల్లో. యెషయా గ్రంథం 40 అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆత్మీయ జీవితానికి ఎప్పుడు కూడా అలుపు ఉండదు. దీనికి మనలో వయసు వచ్చిందంటే నేను మెత్తబడినట్లే, నేను కుదరదులే అనేదానికి లేదు. ఆత్మీయ జీవితానికి చనిపోయేంత వరకు పరిగే ఇది. దీనికి అలసట ఉండదు. పక్షిరాజు వరే వాళ్ళు రెక్కలు చాపి పైకి ఎగుదురంట, అలయక నడిచిపోదురు, సొమ్మసిల్లక పరిగెత్తి నడిచిపోయేటువంటి వారు. ఆత్మీయ జీవితంలో పక్షిరాజు ఏ విధంగా అయ్యో అయ్యో అని భారము బాధ్యత కలిగి అలాగా ప్రకటిస్తూ ఉంది. నిజంగా మనం ఎక్కడున్నాం? మన ఆత్మకు బాగా తెలుసు. మన ఆత్మకు మనం ఎక్కడున్నాము ఎవరు చెప్పాల్సిన పనిలే. మన ఆత్మను మనము మాట్లాడుకుంటే, రెండింటిని, శరీరాన్ని ఆత్మను అట్లా మాట్లాడుకుంటే మనం ఆత్మీయంగా ఎక్కడున్నాం మనకు తెలుసు. నిజంగా పక్షిరాజులాగా పనిచేస్తున్నామా, దేవుని రాకల్లో ఎత్తబడతామా లేదా అని మనకు తెలుసు. మన పతనాలన్నీ తెలుసు, మన బలహీనతలన్నీ మనకు బాగా తెలుసు. ఎవరు చెప్పే పని లేదు. అందుకే దేవుడు మనకు ఈ ఆత్మను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఈ ఆత్మతో మనం సమ్మతిపరుచుకొని ప్రభు యొక్క కృపాసనం మీదకి వచ్చి, ప్రభు నన్ను క్షమించు, నన్ను జ్ఞాపకం చేసి చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నీకు తన అధిక శక్తిని ఇస్తాడు, అధిక బలం ఇస్తాడు, నూతన బలం ఇస్తాడంట. అప్పుడు నీ జీవితంలో ఆత్మీయంగా వర్ధిల్లుతావు.
ఆత్మీయంగా ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేస్తాం. అలాగే తీర్మానం చేసుకోకుండా భారము బాధ్యత లేకుండా ఏదోలే నేను ప్రభుని ఎరిగాను మందిరానికి పోతున్నానులే వస్తున్నానంటే అంతే సంగతులు, అడ్రస్లు ఉండవు. కనుక నమ్మని వానికి శిక్ష అన్నట్టుగా మనకు రెండంతల శిక్ష వస్తుంది. మనం తెలిసి తప్పు చేస్తే ఎన్నంతల శిక్ష? డబల్ శిక్ష. అంటే క్రైస్తవులు, నేను పదే పదే చెప్తుంటాను, క్రైస్తవులు తెలిసి తప్పు చేస్తారు, అన్యులు తెలియక తప్పు చేస్తారు. మనం చేసే తప్పు మనకు తెలియదు, క్రైస్తవులకు అంతా తెలుసు. మనం తెలిసి తప్పు చేస్తామంట. అన్యుడు అందుకే వాడు కనికరించబడతాడు. పౌలు అంటాడు, నేను కనికరించబడితే వచ్చినాను, నేను తెలియక పాపం చేస్తూ వచ్చాను కనుక ప్రభువా నన్ను కనికరించని ప్రార్థన చేస్తూ. కనుక మనం తెలిసి మనం పొరపడితే మనం రెండంతల శిక్షను పొందే వాళ్ళంగా ఉన్నాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 4 ఈ బూరలు ఊదినప్పుడే భూమి మీద ఇలాంటి ప్రళయం రాబోతుండగా నీవు నేను ఎంతటి వారం? దుమ్ము ధూళి అంటాడు. ఎవరు? అబ్రహాం అంటాడు, నేను దుమ్ముయు ధూళిని అంటాడు. అబ్రహాం అంటే సామాన్యమైన వాడా? అంత ఐశ్వర్యవంతుడు, అంత విశ్వాసులకు తండ్రి ఆయనే. ఆది నుంచి లాస్ట్ దాకా ఆయనే విశ్వాసులకు తండ్రి. ఆయన భార్య కూడా, ఆయన కూడా పవర్ఫులే, విశ్వాసులకు తల్లిగా ఉంది. కనుక షారా ఆయన పేరే మార్చాడు, అబ్రహాంకు మార్చాడు. అబ్రహాం షారా కూడా దేవుడి పేర్లు కూడా పెట్టాడు. వాళ్ళే అంటారు, ఏమన్నారు? ఆదికాండం 20 అధ్యాయంలో మేము దుమ్మియు, చూడండి అంటాడు, ధూళియు అంటాడు. 20 అధ్యాయం ఆదికాండం 20 అధ్యాయం 20 అధ్యాయం అనగా 18వ అధ్యాయంలో చూస్తా అండి. అదే మనం చూస్తే 25 నుండి చివరి వరకు అంటాడు. చదమ్మా. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనై ఉన్న నేను ప్రభువుతో మాట్లాడా తెగించుచున్నాను. ఏంటంటే అబ్రహాము దుమ్ము ధూళి. అబ్రహాము యొక్క ఐశ్వర్యం, అబ్రహాము యొక్క మరి పశువుల మందలు ఇవన్నీ కూడా కొలిసేదానికి ఎవరు కూడా చేత కాదు. భూమి కూడా మొయ్యలేకపోయింది. ఆయన ఆస్తి అంత గొప్పది. ఇంకా అంటాడు ఆయన అబ్రహాము, ఇంకా ఆయన ఆయన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది? 317 మంది. అబ్రహాం ఇంట్లో వర్కర్స్ ఎంతమంది? 317 మంది వర్కర్స్. ఆయనే అన్నాడు, ఏమన్నాడు? నేను దుమ్ము ధూళి. నిజంగా ఈ రాత్రి మన జీవితాలు మనం పరీక్షించుకుంటే మనం ఎలాగున్నాం, ఎలాంటి శిక్ష భూమి మీదకి రాబోతా ఉంది. ఎందుకు ఇవన్నీ తెలియజేస్తున్నారంటే దేవుడు మనం తెలుసుకోవాలి, మనం గ్రహించాలి, మనం పశ్చాత్తాపడాలి, దీనులం కావాలి. ప్రభు సన్నిధిలో మనము ఆయన ఎదుట చక్కగా నిలబడవలసిన వారంగా ఉంటాము. ప్రభు మనం కోరేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రి మనం తీర్మానం చేసుకుంటే, మనం కోరుకుంటే ప్రభు మనం చక్కగా నడిపిస్తాడు. తన ఆత్మని ఇస్తాడు, తన కృపను అనుగ్రహిస్తాడు, తన బలముని ఇస్తాడు. దేవుని సన్నిధిలో మనం నిలబెడతాడు, వాక్యం చేత బలపరచు. అనేక పరిస్థితులు ఏమైనా సరే వాటిలన్నింటిలో కూడా ప్రభు నీ కృపను అనుగ్రహిస్తాడు, చాలిన కృపనిస్తాడు, ధైర్యం ఇస్తాడు, బలంని ఇస్తాడు. ఇలాంటి ప్రభు మనతో ఉన్నాడు. ఇవన్నీ కూడా అక్షరానుసారం కాదు కానీ నిజంగా ఆత్మానుసారమైనవి. ఇవన్నీ కూడా మనం అనుభవించవచ్చు భూమిలో. ఇదే దేవుడు ఇచ్చేటువంటి నిజమైనటువంటి ఐశ్వర్యం, నిజమైనటువంటి దీవెనలు, కానుకలు ఏంటంటే ప్రభు ఇచ్చేటువంటి కృప. అది ఈరోజు హాస్పిటల్కి వెళ్తే కోటీశ్వర్లు, డబ్బు ఎంతో ఉంటుంది, వాడు హాస్పిటల్లో పండుకున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చామంటే దేవుని కృప కాదా? దేవుని వాక్యం వింటున్నామంటే అన్ని జనులకు కానీ ఈ వాక్యం తెలిస్తే మనకు చోటే ఉన్నది. ఇక్కడ ప్రభు బల్ల గురించినటువంటి ఆ శ్రేష్టమైన ధన్యత తెలిసిందంటే నిజంగా మనకు ఇక్కడ చోటే ఉండదు, అందరూ వాళ్ళే వస్తారు. అందుకే దేవుడు అన్ని జనులకు ఈ విషయాన్ని మరుగు చేస్తాడు. నీవు నేను ప్రభు బలలో సాగిపోవాలని ప్రభు మన కృపనిచ్చి, నిజంగా ప్రభు వలలో పాలు పొందే మోక్షం వస్తుందని తెలిస్తే హిందువులు పోగొట్టుకుంటారా? ఎవడు పోగొట్టుకోడు. ఏడాడు తిరుగుతున్నాడు, దేశమంతా తిరుగుతున్నాడు, కాశీకి పోతున్నాడు, కన్యాకుమారి పోతున్నాడు, ఏం ప్రయోజనం? ఇది తెలిసిందనుకో, బలలో పాలు పొందే చాలయ్యా, ఇది నిత్య జీవాలమైన ఆహారం, ఇందులో పాలు పొందే పరలోకానికి వెళ్తాడు అనుకున్నట్టు తెలిసిందనుకో, ఈ బల్ల కూడా తీసుకొని పోతాడు వాడు. అయితే అనేక పర్యాలు మనం తృణీకరిస్తూ ఉన్నాం, కాదంటా ఉన్నాం, అయోగ్యంగా పాలు పొందుతున్నాం, ప్రభువును వ్యతిరేకిస్తూ ఉన్నాం, దేవుని కోపము రేపుతూ ఉన్నాడు. ఎందుకయ్యా ఇది వస్తుంది పరిస్థితులు అంటే మనం పరీక్షించుకోలేకపోతున్నాం. ఏదోలే అనుకుంటాం. అందుకే తండ్రి తను ప్రేమించుకోవాలని
శిక్షించి గద్దిస్తానే ఉంటాడు. ఎందుకు ఈ పరిస్థితులు కొన్ని వస్తుంటే జ్వరాలు, రోగాలు, దెబ్బలు ఇయన్నీ ఎందుకు వస్తాయంటే ప్రభు శిక్షిస్తా ఉంటాడు. శిక్షను మేత పెడతా ఉంటాడు. మనకు బుద్ధి రావాలని. కనుక ఈ రాత్రి దేవుని సన్నిధికొచ్చాం. పౌలును జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 4 బూరల ద్వారా వచ్చేటువంటి దేవుని యొక్క కోపాగ్నిని, నిత్యాగ్నిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఎంతో కఠినమైన తీర్పు రాబోతాం. వీటన్నిటిలో కూడా ప్రభు మనం పక్షిరాజుగా ఉంచాడు. యెహోవా కొరకు ఎదురు చూచినట్లుగా నూతన బలం పొందినట్టుగా ప్రభువును ఏర్పరిచాడు. ఈ రాత్రి నిజంగా నేను అలయక పరిగెత్తాల, సొమ్మసిల్లక నడిచిపోవాలి. దేవుని సన్నిధికి రావాల్సిందే. ఎన్ని రోగాలున్నాయి, ఎన్ని కష్టాలున్నాయి, ఎన్ని పద్ధతులు, ఎన్ని ఇరుకు ఇబ్బందులున్నా సరే మనం దేవుని సన్నిధిలో వెంబడించాల్సిందే. నేను సాగిపోను ప్రభా, నేను ఆగిపోతానంటే ప్రభు అక్కడే ఉంచుతాడు. నీ స్థానంలో ఇంకొకరిని తీసుకొస్తాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆయన కార్యములు మన ఊహకు మించినవి. కనుక నేను ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన అంటే ఏంటి నాకు ఎంత ఆపరేషన్ జరిగిందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చేసిండ్రు. హార్ట్ని మాకు రిపేర్ చేసిండ్రు 2 years బ్యాక్. నేను పోను ప్రభా అంటే కుదరదు, పోవాల్సిందే. దేవుని పని చేయాల్సిందే, ఎక్కడైనా చేయాల్సిందే. సాకులు చెప్తే కుదరు ప్రభు దగ్గర. మనం పక్షిరాజులాగా పనిచేయాలి. తీర్మానం చేసుకుందాం ఈ రాత్రి. ప్రభా, నేను యెహోవా కొరకు ఎదురు చూచి అయ్యో అయ్యో అని నేను భూ ప్రజలకు నేను సువార్తను ప్రకటిస్తాను. ప్రభుని గురించి ప్రకటన చేస్తాను. ఆ నిత్య నరకం నీ తప్పించడానికి ప్రభు కొరకే నేను పనిచేస్తాను. మంచి తీర్మానంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడంతా ఒక తీర్మానం చేసుకొని పోవాలా. తీర్మానం లేకుండా ఇక్కడ పోకూడదు. ఇక్కడి నుంచి ఎందుకు వస్తున్నావు? దేవుని ఇంట్లో దేవుని వాక్యం ద్వారా నువ్వు ఒక మంచి తీర్మానం, ఒక మంచి నిశ్చయతతో నువ్వు ఇక్కడి నుంచి పోవాలా. ఒక మంచి ధైర్యంతో పోవాలా. ప్రభు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు. ఈ రాత్రి ప్రభు మనందరికి కూడా నూతన బలమును, నూతన కృపను అనుగ్రహించి ప్రభు మనందరినీ కూడా బలపరచునుగాక. ప్రార్థన చేస్తాం.